అంటే అందరం కలిసి పక్క పక్కన ఇలా హ్యాపీగా ఉంటున్నాం. అది అర్థం కాకే పెళ్లికి ఎలిజిబిలిటీస్ ఉన్నా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అర్థం కాంది మీకే నాన్నా. కాపురానికి వేరే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అలా ఉంటే నా కూతురి పాటికి నీ పక్కనే ఉండాలిగా. ఏది వస్తుంది? రాదు. వస్తుంది? రాదు. వీడినే నువ్వు కలవబోతుంది. గుర్తుందా పేరు? హర్ష. 3 రోజులు పెళ్లి వాడికి. ఎంగేజ్మెంట్ పెట్టుకుని అప్పుడు నన్ను వచ్చి కలిశాడు. ఇప్పుడు పెళ్లి పెట్టుకుని నిన్ను వచ్చి కలిశాడు. అసలు తిన్నగా రాడా వీడెప్పుడు? అయినా వీడి దగ్గరే నీకు అన్ని దొరుకుతాయని నమ్ముతున్నాను. ఇజ్ ఇట్? బ్రో, మేము సర్దుకుపోయి బ్రతుకుతున్నామని అర్థమైపోయింది. ఇంకేదో దారి ఉందన్నావుగా, అది చెప్పి చావచ్చుగా. అది చెప్తే అర్థం కాదు, ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలంటే నా పక్కన విభా ఉండాలి. ఇన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదంటే తను మళ్ళీ హర్ట్ అయి ఉంటుంది. తను హర్ట్ అయితే వచ్చి మొహం పైన జోకులేస్తుంది. అది జరగలేదు కాబట్టి నాకు ఇంకా హోప్ ఉంది. సరే, మాకు టైం అవుతుంది. పక్కనే పెళ్లికి వెళ్తున్నాం. నిన్న ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు. ఎవరి పెళ్లికి బ్రదర్? మేఘా, హర్ష. మేఘా నీకేమవుతుంది? నా కజిన్ బ్రదర్. నువ్వు? నేను హర్ష బ్రదర్. నానా, ఏంటి నాన్న నీ ప్రాబ్లము? మేఘాన్ని చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పు, నీ మనసులో ఏదో ఉంది, చెప్పురా. నాకు ఒకసారి చెప్పు. ఈ పెళ్లి చేసుకుంటే నీతో కాపురం చేసినట్టు ఉంటుందిరా. నాతో కాపురం చేసినట్టు ఉంటుందా? ఎంత బాగా చూస్తున్నారా నిన్ను. చోకొట్టి పడుకోబెట్టాను, ఊకొట్టి లేపాను, ఎప్పుడైనప్పుడు మ్యాగీ నూడిల్స్ పెట్టాను. ఇంకా ఆపరా. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐ నీడ్ ఎ షోల్డర్ రా. ఫర్ ద ఫస్ట్ not the shoulder I want, but రేయ్, when nothing is available, go for the reachable. Come on. నీకు విభా తెలుసా? అరే, తెలియకపోవడం ఏంటి? ఎంత పెద్ద స్టాండప్ కమెడియన్. పెళ్లికి సంగీత్లని చాలా బోరింగ్. దిస్ టైమ్ ఇట్స్ స్టాండప్ టైమ్. కమ్ ఆన్, గెట్ రెడీ. ఏంటి బావ ఇది? ఆపేలు రావడం ఏంటి? షో చేయడానికి వచ్చింది, నవ్వించి వెళ్ళిపోతుంది. నవ్వించకపోయినా పర్వాలేదు, నవ్వుల పాలు చేయకపోతే చాలు. హర్ష, విభా బాగా హర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి జోక్స్ వేస్తుందో ఏంటో. ఆ జోకులు నీ మీద మాత్రం వేయకూడదని కోరుకుంటున్నా. ఇండియన్ హిస్టరీలో, జాగ్రఫీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం పెళ్లిలో స్టాండప్. దిస్ ఇస్ విభా. కంగ్రాచులేషన్స్ టు ద బ్రైడ్ అండ్ గ్రూమ్. థ్యాంక్ యూ. మా బతుకు బస్ స్టాండ్ అవ్వకుండా కాపాడేదే మొగుడు పెళ్ళాల జోక్స్.
అమ్మా తల్లి మామే జోకులు వద్దమ్మా. అరే వద్దమ్మా. వద్దా? వద్దు. సరే, నా గురించి చెప్తా. నా లైఫ్ లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుబ్బు. మా నాన్న. మీరు అనుకున్నది కరెక్టే, తన పేరు సుబ్రహ్మణ్యమే. కానీ నా కథ వింటే సుబ్బు అని పిలవడమే ఎక్కువ అని మీరే ఫీల్ అవుతారు. రియలీ అంత టార్చర్ పెట్టాడు. ఇదే మాట సుబ్బుని అడిగాను అనుకోండి, వీడొద్దు వాడొద్దు అని నేనే టార్చర్ పెట్టానంటాడు. మరి పెళ్లి కొడుకుల్ని పేక ముక్కల్లా చూపిస్తూనే ఉన్నాడు. నేనేమో కింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే 13 కార్డులో జోకర్లే. 13 జోకర్లనే చూపిస్తుంటే నేనేం చేస్తాను? అప్పుడొచ్చాడు నా రాజకుమారుడు. పెళ్ళే వద్దురా బాబు అని నేను తిరుగుతుంటే కబుర్లు చెప్పుకుందామా, కలుద్దాం అని నాకే తెలియకుండా నా నోట్బుక్ లో రాశాడు. సుబ్బు పంపిన జోకర్ అయ్యుంటాడులే అనుకుని లోలా బైక్ ఎక్కా. వాడు చెప్పాడు కబుర్లు. రోజంతా టైమే తెలియలేదు. దిగాక తెలిసింది వాడు లోలా వాడు కాదు, ఆ బుక్ లో రాసిన అవులాగాడు. సుబ్బు పంపిన వాడికి అంత బుర్ర ఉండదే అనుకుని దమ్ముంటే కలువన్నాను. వాడి సంగతి తేల్చేద్దామని రమ్మన్నా. పెళ్లి విషయంలో నాకున్న భయం పోవాలంటే యూ నీడ్ అ హోప్ అని నా కోసం పింక్ బలూన్ పెట్టాడు. హోప్ అంటే ఎంత బలంగా ఉండాలి. బలూన్ ఇచ్చాడు. అదే ఆలోచించుకుంటూ సిటీ మొత్తం తిరిగాను. అప్పుడు తగిలాడు ఒకడు. చుట్టూ పొదలు, మనుషులు లేరు. వెన్నులో వణుకు మొదలైంది. ఏం కావాలరా అని అడిగితే ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు. ఎలాగో ఎస్కేప్ అయ్యి ఇంటికొచ్చాను గాని వణుకు మాత్రం తగ్గలేదు. ఎవరితోనైనా మాట్లాడితే భయం పోతుందని కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వెతికాను. ఎవరికే చేయాలనిపించలేదు. సుబ్బుకి చేద్దామంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడేం పని నీకు అని మొదలెడతాడు. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోడు. సడన్ గా ఒంటరిగా ఉన్నానని అనిపించింది. కాంటాక్ట్ లిస్ట్ లో ఎన్ని వందల పేర్లు ఉన్నాయని కాదు, అవసరమైనప్పుడు మన ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకడు ఉండాలి. అందుకే పెళ్లి చేస్తారేమో. అప్పుడొచ్చింది మెసేజ్ వాడి దగ్గర నుండి, కామ్ డౌన్, యూర్ నాట్ అలోన్ అని. ఆ ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నిద్రపోయే వరకు జోజో పాడమన్నాను. పాడుతూనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాను. కొన్ని సంవత్సరాలుగా మా నాన్న వల్ల లోపల పేరుకుపోయిన భయాలన్నీ ఒక చిన్న పిట్ట కథ చెప్పి అలా తీసేశాడు. కనిపించకుండానే ఒక కాపురం చూపించాడు. కలుద్దామనుకున్నా. మా నాన్నకి హీ ఈజ్ ద వన్ అని చూపించాలని వెయిట్ చేశాను. అంతలోనే మా నాన్న షాక్ ఇచ్చాడు, వాడికి పెళ్ళి అని.